మీరు మీ చేతిలో ప్రేమించే మనసు ఉండాలి. ఎప్పుడు మనము దేవునికి కుమార్తెగా కావాలంటే నిజమే కావాలయ్యా, అమ్మో దేవుని కుమార్తెగా ఉండాలంటే శత్రువును ప్రేమించడానికి అక్కర్లేదండి. మన సంఘంలో ప్రేమించాలి. సంఘంలో సహోదర ప్రేమ ఉందా? ఇదే రాయండి. నేను సహోదర ప్రేమ కలిగి ఉన్నానా? పక్క వారితో సరిగా ఉన్నానా? నా పక్కింటి వారితో సరిగా ఉన్నానా? లేదు. కారణం దేవుని వాక్యము నిలవరంగా ఆ హృదయంలో ఉండట్లేదు. దేవుని ప్రేమ నిలవరంగా ఉండట్లేదు. అందుకనే పక్క వారిని ప్రేమించిన స్థితి ఉంటుంది కాదు. వాళ్ళు చేసింది వాక్యం నెరవేర్చువారిగా ఉంటే ప్రేమ నీలో ఉంటుంది. ప్రేమ పుష్కలంగా ఉంటుంది. ఎంతైనా వానైనా ఏదైనా ఈ ప్రేమ తగ్గిపోదంటే నేను ఎజరా బ్రదర్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే నేను ధర్మశాస్త్రం అందరినీ నెరవేర్చిన వాడు. ఇప్పుడు వాక్యం నెరవేర్చిన వాడు. ఇందాక వాక్యం చదివించాను. నేను పేరుకు మాత్రమే పైనే మాట్లాడే తమ్ముడు అలాగే అన్నాను అనుకో, ఆయన ఒకవేళ పై రూపం చూసి నమ్మొచ్చు, కానీ నా ఏసై చూస్తాను లేదా? నీ ప్రేమ ఏం ప్రేమ? దొంగ ప్రేమ, కపటమైన ప్రేమ. పైకి ఒకలాగా నా ప్రేమ దేవుడు పెట్టారా? దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. కపటమైన మోసపూరితమైన ప్రేమ మనకు వస్తుంది.